ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమురుమి మాసిహోబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని చీలపల్లె గ్రామ శివారులో ఉన్న అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిర్పూర్ టీ మండలం చీలపల్లె గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సి రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతూ దొరికిన ఎముకల కమలాకర్, అలాగే నల్లబోయిన ఎలిముల కమలాకర్, నల్లబోయిన బానేష్, లింగా, డి నేర్హు, దుర్గం శ్రీకాంత్, దుర్గం పీతంబరం వీరిని పట్టుకుని విచారించగా మిగతా కొంతమంది అక్కడి నుండి పారిపోయారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సి రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ రమేష్, మధు సిబ్బంది పాల్గొన్నారు. చీలపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నాయని సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో 5 వ్యక్తులు అక్కడే దొరకడం జరిగింది. 10 మంది పారిపోవడం జరిగింది. అక్కడ దొరికిన అమౌంట్ వచ్చేసి 46,600 రూపాయల అమౌంట్ దొరికింది. 5 సెల్ ఫోన్లు, ఒక 8 టూ వీలర్స్ దొరకడం జరిగింది. కాబట్టి ఇటు 10 మంది పారిపోయారు, 45 దొరికారు. కాబట్టి ఇటు 20 మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్ ఫ్యూచర్లో అయినా ఇట్లా గేమింగ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.